హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. ఈరోజైతే సంక్రాంతి. సంక్రాంతి రోజు వీళ్ళు మా వాళ్ళు అయితే పిండి పదార్థాలు ఇవన్నీ చేస్తున్నారు. పొద్దున వదిన అయితే బియ్యం కడిగిస్తుర్రు. ఒకసారి బియ్యం ఎలా కడిగేస్తుర్రు, ఎన్నిసార్లు కడిగేస్తుర్రు, మరి ఎన్నిసార్లు కడిగితే ఎలా ఉంటుంది, మరి బియ్యం ఎలా పట్టిస్తారు, మరి ఆ పిండి పదార్థాలు ఎలా చేస్తారు అవన్నీ ఈరోజు మేము మొత్తం వీడియోలో చూపిస్తాం. సరేనా ఫ్రెండ్స్? ఈరోజు మా పాప ఈరోజు కాదు, ఈరోజు ఎంత రేపు 7 month బర్త్డే. సరేనా ఫ్రెండ్స్? ఫోటోలు వేస్తా, విషెస్ చెప్పుర్రి. ఓకేనా? పాత బియ్యం అవి కావా? పాత బియ్యం సగం మంచిగా వస్తాయి. అంటే ఎన్నిసార్లు కడుగు? ఎంత తగ్గ ఉంటాయా? బాగా కొరతలే కావాలి. ఎవరు తింటారు? నాకైతే ఇష్టమే లేదు. నాకు తిన్నారు. ఇప్పుడు ఎవరు తింటారు? నాకైతే ఒకటి రెండు తిన్నారు. నేనే వస్తాను. మోటార్ అయితే ఇక్కడేంది, ఇది వేయాలి. మోటార్ వేయాలా? మోటార్ అయిపోయి మాత్రం బాగా ఇబ్బంది. ఎందుకు వేస్తుంది నాకు అరా? మా వైఫ్ అయితే మొత్తం అక్కేసుకుంది, అక్కడ దాకా వేస్తుంది. పడుకుంది. ఏంటంటే అది కృష్ణ పాదాల కృష్ణ పాదాలు అది ఉంది కదా. బయటది అవి తెల్లవారికి ఇదే అక్క నాకు. ఇక్కడైతే మా ఆవిడ వేస్తుంది ముగ్గు. ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఇక్కడ మా అత్త వేస్తుంది కడపకు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్, సంక్రాంతి శుభాకాంక్షలు. చూడండి ఫ్రెండ్స్, నా ముగ్గు అయితే వేయడం అయితే ఉంది. ఇంకా ఉంది, చాలా ఎక్సైట్ ఉన్నాయి, అన్నీ కూడా వేయాలి. బాబో వీళ్ళు ముగ్గులు ఏందో కానీ మొత్తం తెల్లారైపోయింది. నీళ్ళు మొత్తం గింజ లేకుండా పోవాలి కదా. పొద్దున్న 8 గంటలకు నానబెట్టారు, 4 గంటలకు నానబెట్టారు. ఇవాళ నాని మొత్తం పిండి అయిపోయింది కదా. అక్క ఇదేంటి? కొబ్బరి
మరి ఎప్పుడు పోదాం గిన్నెకి పోవాలి ఏంటి అది ఇప్పుడు పోతా మరి నేనే పోతా ఇంకేం. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అత్తమ్మ అయితే గొబ్బెమ్మ తయారు చేస్తుంది. దీనిలో కాక పుసుకుని వేస్తా కాక. వేయాలి. గొబ్బెమ్మ అయితే తయారైపోయింది. ఇంకా దీంట్లో ఇంకా గరకపూసనా రా, గరక వేస్తారంట. ఇంకా ఇంకా నవధాన్యాలు, పువ్వులు, కుంకుమ, పసుపు ఇవన్నీ ఇదే ముగ్గు మీద. ఓ ముగ్గు మీద పెడతారంట. సరే సరే ఓకే. పోయి గడ పెట్టి దండం పెట్టుకొని వస్తానంటే. ఎక్కడ బయట కొంచెం కొంచెం పెట్టింది కదా. అదే ఫస్ట్ నుంచి వచ్చిన ఆనవాడి కదా. సరే అక్కప్ప. గీడ పెడుతుంది కావచ్చు, ఆడ పెడుతుంది కావచ్చు. అయిపోయినా సూపర్ మార్కెట్లో ఏంటి గిగా పట్టాలనా? బాగా పచ్చి ఉన్నాయి అక్క. ఏం కదా పచ్చి పడతారు. సరే వెళ్తున్నావా? వెళ్తా. ఇక ఇది గిన్నెకి తీసుకోగా ఇచ్చేది పట్టించుకొని రావాలి. అట్లా లోపల ఉన్నాయి. హాయ్ రా, పోతానా పోతాన్నా చిక్క. పట్టించుకురా మరి. సరే. హలో ఫ్రెండ్స్, నేనైతే గిన్నెకి వచ్చేసిన. ఇక్కడ గిన్నె ఉంది, ఈ గిన్నెకి మా అత్తయ్య వాళ్ళు పంపించారు. గిన్నెకి వచ్చేసిన. ఇది పట్టియాలి. సరేనా ఫ్రెండ్స్? మెత్తగా పట్టింది కానీ తీస్తున్నా. ఏమైంది? ఇదిగోండి వాము. అయిపోయిందా అక్క? అయిపోయింది. మళ్ళీ ఒక చెద్దరు ఉంటుంది అంతే. ఇద్దరం నువ్వులు బాగానట్టుంది. నువ్వులు మంచిగానే బాగా చూద్దాం. ఆగలేదు నువ్వు మరి మళ్ళీ మళ్ళీ ఎందుకు వేసినట్లు? ఎందుకు కష్టమే ఉన్నట్టుంది, కానీ టేస్ట్ మస్తు ఉంటాయి.
దీన్ని అది వావ్ అంతే ఇంకేందమ్మా మంచిగా వస్తాయి. డార్లింగ్ ఇది ఎందుకు పరిచయం దీని మీద దీని కింద ఇది రెండు ఎందుకు వేసినామంటే తొందరగా పదం ఎక్కుతుంది కదా చకినాలు. చకినాలు తొందరగా ఆరుతాయి అన్నట్టు, అందుకే మంచిగా ఆరుతాయి. అందుకని రెండు వేసినాం. అందరు మొన్నటి నుంచే వారం నుంచే వస్తారు, కానీ మేమే ఇవాళ వస్తున్నాం, టైం లేదు. ఇది ఇచ్చిపోయినాయి మళ్ళీ సర్ది సర్దన్న మనకి నాకేమో కానీ మమ్మీకి కావాలి సర్ది, చిన్న తల్లికి కావాలి. ఏ అర్థం ఉంటుంది సెట్ అయితే ఉండదు. ఎలా లేదు అయ్యో ఇచ్చకపోయింది కదా ఒకటి చూసారా ఫ్రెండ్స్ ఎలా టెక్నిక్ ఉందో, టెక్నిక్ చాలా బాగుంది కదా. అంటే ఎలా అంటే కొంతమందికి తెలుసు, వాళ్ళ కోసం కాదు ఈ వీడియో, తెలియని వాళ్ళ కోసం. దూరం బోడీలు అంటారు. హాయ్ ఫ్రెండ్స్, సగం అయితే అయిపోయింది, అయిపోయింది, ఇంకో కొంచెమే ఉంది, కొంచెమే ఉంది. మా అత్త అయితే కాలేస్తుంది, చూసారా ఫ్రెండ్స్, కాలుస్తుంది. ఎందుకు లేదు నీళ్ళు వేసింది కావచ్చు. అయ్యో గుండె చిన్నాడా పిండి కొలవాలి కదమ్మా, పిండి కొలవాలిగా. ఎందుకు మరి తెలుసుకోదు అది ఎంత పిండి? బెల్లమే అనకం బట్టి అనకం తీసుకోవాలి అంతే, దాంట్లో ఏం లేదు. ఇంకా రాలేదు ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, ఇంకో రెసిపీ ఉంది, అదేంటంటే ఏంట్రా అరిసెలు అంట. అరిసెలకు కుడుక పొడి చేస్తున్నా, అరిసెలకు కుడుక పౌడర్ చేస్తున్నావా? సరే సరే. మా అమ్మక్కడ కారపూస అవుతుంది. మొత్తం 3 ఐటమ్స్ చేస్తున్నాం. 3 ఐటమ్సా? 4 ఐటమ్స్ చేసిరుగా. మిరపకాయల బజ్జీలు అంటే అది అంటే ఇవే వాళ్ళు తింటారు అన్నట్టు. అంటే అట్లనే అది వాటి గురించి ఎప్పుడన్నా నేను చెప్తాను. అది కూడా తినడం కదా.
ఫ్రెండ్స్ ఈవిడ ఎలా ఉంది పక్కింటి పాప ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి. చిక్కగా ఉంది కదా చిక్కా ఉంది కదా. అదే గుడ్ బాగున్నావు మంచిగా ఉన్నావు. ఒక రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. సకినాలు కంప్లీట్ అయిపోయింది. తీసుకెళ్తున్నారు లోన్కి. ఈ పక్కింటి పాప నువ్వు ఒక జాగ్రత్త ఇంకా చూడిగా. హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒకటి రెసిపీ కారపూస అంట. ఇది ఏంటి గదీరా ఏది గది గడింది కదా జారగంటుంది. ఇంకేంటి వెళ్తలేదా నేను ఏడున్నానో కనిపించలేనా నీకు? అయ్యో దొరికేసింది. ఎందుకు అక్క మరి ఇది దంగుడు మంచిగా దంగిందా లేదా? పిండి పిండి కాదు ఉల్లిగడ్డ. అరే ఉల్లిగడ్డతోనే ఏం మొక్క తెలియదు. అద్దురా నక్షత్ర తీసుకో. ఏంటిది చూడు ఇంట్లో ఏడుందో. నక్షత్రం ఎక్కడికి అవి ఉండలేవు. ఆడ చూడలేవు బోల స్టాండ్లా ఇంకెక్కడ పలిగిందా? పాలు కొట్టినావా? ఇది బాండా ఇంకా గాడ కొట్టినాను. ఇది గచ్చవాళ్ళకి ఇది మాత్రం
తింపిన వాటి బగ్గ రోజులు అయింది. దీంట్లో అమ్మా ఇవన్నీ వేస్తారా ఇందా కడపసరా మంచిగా ఉంటాయి. మంచిగా ఉంది. కాదు అది మనకు ఉంచడానికి జాగలేదు కదా, అందుకే తీసుకురాలేదు. నువ్వు ఎక్కడికైనా సిటీకి సిటీకా జైతాల్ జైత్యాలకా సూపర్ వస్తుంది. ఇంకా రాని కొంచెం మెత్తగా అయింది. టైట్ ఉంటే ఏమో దింపి సచ్చిన రాదు అని పైన కొంచెం ఏంటి తక్కువ ఉంది ఏంటని 55 అంటున్నా. వీళ్ళకి 55 70 తీసుకుందిగా మరి. నుంచి వచ్చిన ఇక్కడ బయట ఉంచిన పోయి ఎత్తుకొని రాపో ఇటు తీసుకొని రాపో. అక్క ఇంకేం చేస్తున్నావు అక్క? అరిసెలు చేస్తాను. అరిసెలా? అదేంటిది? బెల్లం ఆనకం పడతాను. ఇది కొబ్బరి తురుము చేసిండ్రు. ఇది ఏంటిది? అది ఇలాచి పౌడర్. ఇది నెయ్యి. నెయ్యి. ఇదేంది? పిండి. పిండి. కొంచెమే అరిసెలు చేస్తారా? కొన్ని చేస్తాను. అసలు ఇచ్చిన ఇల్లు వేసినప్పుడు తీద్దామని చెప్పి వీళ్ళకి ఏ దీంట్లో తీయక తక్క బాగా ఎట్లనే మరి బాగా ఎట్లనే అంటే ఆయన తీసుకొని బాగా అయితే ఎట్లనే ఏంది మన ఐటమ్స్ కొబ్బరి పౌడర్ ఇలాచి పౌడర్ దగ్గర కట్టుకున్నా. పోయి కుదురుతాయో లేదా చేస్తాను. కట్టెప్పడానికి అయితే లేక ఉన్నది కదా పిండి అది మనం కొంచెమే కదా. ఇంకా ఉంది పిప్పి మంచిగా ఉంది. రసం రసమలై రసమలై అవుతుంది. రసమలై అవుతుంది. ఇదేంటి ఎట్లా మరి చేతులతో చేసాడు? అది చేతులతో కవర్లు ఇవ్వడం చేయొచ్చు, వాటితో చేయొచ్చు. ఎట్లా వెళ్ళి అట్లా వేసుకోవచ్చు. ఏది ఆయిల్ ఆయిల్ ఆయిలా కనుక ఇవ్వ గిన్నెది ఒక కత్తెర కూడా ఉంది. ఈ ముందే కొంచెం బాగానే చేసిన మరి నచ్చదా అరసోడమ్మా ఇది అరస కూడా కాదు. తీసిరా అదెందుకు అక్క? ఇవి అప్పాలు చేయాలి నాన్న. ప్లాస్టిక్ కవర్లా మంచిగా ఉంటాయి. పుల్లు పెట్టుకోవచ్చు.
మూడు అరిసెలకు ఒకటే అయింది. అట్ట అయిపోయిందారా ఇది చూపించు ఒకసారి చూపించు ఏదిరా వేసినాక తీసినాక అవసరం మంచిగా కాలాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇది కూడా ఒక రెసిపీ. ఇది అరిసెలు అంట. చూసారా ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు అరిసెలు? దాంట్లో ఉత్తావు ఎట్లుంటాయా బొగ్గుల వారానికి లోపల పిండి వాడద్దా? ఎగిరితా వేసుకోవద్దు కదా, ఏదైనా మంచిగా వేసుకోవాలి. ఒక్కటి అయ్యో వేస్తున్నా. ఏది చూపించాలి? ఒక్కొక్కటి వేస్తారా రా? ఒక్కొక్కటి వేసుడు. ఇంకా నేను మంచిది దాన్ని బట్టి అదైతే లేదా ఇటు పట్టాలి. నువ్వు ఎట్లా అట్లే ఇప్పుడు గిన్నె దానిలో పట్టే వద్దు, అందుకే అట్లే ఉంది. తీయండి ఇట్లా మంచిగా కాలాలి. అట్లా అక్కలేదు వాళ్ళని. బాగా అట్లా సేమ్ మన స్వీట్ ఆగులు ఎట్లా వస్తే అట్లా వస్తుంది. వద్దు హాయ్ ఫ్రెండ్స్, మా బిడ్డలు మా ఇంటికి వచ్చిర్రు. మేము సకినాలు పోసినాం, పిండి వంటలు. పొద్దుగాల కొన్ని మిరపకాయ బజ్జీలు చేసినాం, అవి తిన్నాం. మళ్ళా ఈ సకినాలు మొదలుపెట్టి సకినాలు అయిపోయినాయి. అవి అయినాక సొడంత పిండి కారపూస పోసిన, అవి అయినాక మళ్ళా సోడాన్ని అరిసెలు చేసినాం. మా బిడ్డలకు కొంచెం సపోర్ట్ చేయర్రి, మర్చిపోకుర్రి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు పిండి 3 రకాల పిండి వంటలు అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఏం చేశారో మాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మా సైడ్ అయితే మేము ఇలా చేసుకుంటాం. మా వీడియోని కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్ బాయ్. సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంతే ఇక. మంచి మేమైతే 3 రకాల పిండి వంటలు చేసుకున్నాం. ఇక్కడ ఇట్లా ఇవి కాల్చుకునేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ మన పైన పడుతుంది కదా. ఇలా నువ్వులు ఉంటాయి కాబట్టి సగనాలలో అవి చిక్కుతాయి కదా, అందుకని చెప్పి కాల్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కాలవండి. ఓకేనా? హ్యాపీగా సంక్రాంతిని జరుపుకోండి ఫ్రెండ్స్. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా జరుపుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.